ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి కష్టాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. కుంభరాశి వచ్చేసరికి ప్రత్యేకంగా అర్ధాశ్రమ గురుడు, అలానే రాహు ఈ రాశిలోకి వస్తాడు. వీళ్ళు ఏ స్టేజ్లోనే ఉండనివ్వండి, వీళ్ళ మీద ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులు కక్ష కట్టారా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ముఖ్యంగా రాహు వల్ల, శని వల్ల. శని రాశిలో ఉన్నాడు, మార్చిలో మారుతాడు, మేలో మళ్ళీ రాహు వచ్చి కూర్చుంటాడు. కొంత రహస్యమైన జీవితాన్ని కూడా గడపవలసి వస్తుంది. అంటే ఎవరికో భయపడో, లేదంటే అప్పుల బాధలు తాళలేకో, లేదంటే కొంతమంది శత్రువుల బాధలు వీళ్ళు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేకో, కోర్టు కేసుల నుంచి విముక్తి కోసము కొన్నాళ్ళు రహస్యమైన జీవితం కూడా గడపాల్సి రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ ఆశలు ఆలోచనలు చాలా ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. కానీ పరిస్థితి భూమికి కొంచెం పాతాళంలోకి ఉంది. అంటే భూమి మీద కూడా కాదు, భూమికి ఇంట లోపలికి ఉంది. తద్వారా వీళ్ళు మొదటి స్థితికి చేరుకోవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకు మంచి ఫలితాలు లేవు. కాబట్టి ఆశలను అదుపు చేసుకోండి. ఆకాశంలో ఆశలు ఉన్నంత మాత్రాన్ని నెరవేరాలని లేదు. కాబట్టి అంటే మీ ఆశలను కొంచెం మీరు అదుపు చేసుకుంటే తద్వారా వచ్చేసి నష్టాల నుంచి కానివ్వండి, ఇబ్బందుల నుంచి కానీ కొంచెం ఉపశమనం దొరకచ్చు. ఏదో ఆశపడ్డాం, అది అవ్వలేదంటే ఒక రకమైనటువంటి లోపల మదన పడిపోతుంటాం. ఇది అనుకున్నాం అవ్వలేదు, పని పూర్తి అవ్వలేదు. ఇలాంటివన్నీ ఏంటంటే మనిషిని ఒక రకంగా అంతర్గతంగా కుంగదీస్తాయి. బాధ, లేదంటే వచ్చేసి తనలో ఆత్మన్యూనతా భావం అంటాం, సెల్ఫ్ పిటి, అలాంటి దానికి అవకాశం ఈ సంవత్సరం. దాన్ని పోగొట్టుకోవడం కోసం ప్రత్యేకంగా వచ్చేసి వీళ్లకు శని తర్వాత గురుడు అర్ధాష్టమంలో ఉన్నాడు, వెళ్ళినా పంచమంలోకి వెళ్తున్నాడు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి జరిగేది ఎంత వచ్చినా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీరటం కోసం, లేదంటే పాత సమస్యల్ని సర్దుబాటు చేయడం కోసం వస్తాయి. తద్వారా కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది కానివ్వండి. కానీ ఎంతో కొంత అయితే మటుకు ఎదుటి శత్రు బాధ, రుణ బాధ, ఇలాంటి బాధలతో మీరు ఈ సంవత్సరం బాధపడుతున్నారు. దానికి విముక్తి కోసం ప్రత్యేకంగా వచ్చేసి మీరు చేయవలసింది గురుగ్రహ సంబంధమైనటువంటి శాంతి. తర్వాత వచ్చేసి వీళ్ళకు నారసింహస్వామిని ఆరాధించండి. నారసింహస్వామి ఏమిటంటే రహస్యమైనటువంటి శక్తుల్ని వీళ్ళకి సహకారం పంపిస్తాడు. తద్వారా ఏంటంటే వీళ్ళకి కొంచెం ఆ రహస్యమైన శక్తుల సహకారంతో సమస్యల్ని అధిగమించడానికి ఉపయుక్తమైనటువంటి లాభాలు చేకూరుతాయి.